నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం చూసేది మీరు మీ బిజినెస్ బిల్డింగ్, స్టాక్ ఎంట్రీ మేనేజ్మెంట్ అండ్ అకౌంటింగ్ కోసం సులభంగా వ్యాపార సాఫ్ట్వేర్ను మీ డెస్క్టాప్, ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ పై డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు ఈ విధంగా సులభంగా ఉపయోగించవచ్చు. దీనికోసం మీరు www.vvapirpp.in అని మీ బ్రౌజర్లో టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేయాలి. మీరు ఇలా చేయగానే మీరు మా వెబ్సైట్ పేజ్ చూస్తారు. ఇక్కడ వ్యాపార సంబంధిత సమాచారం అంతా మీరు కనుగొనవచ్చు. ఇప్పుడు డౌన్లోడ్ ఫర్ డెస్క్టాప్ పై క్లిక్ చేస్తారు మరియు డౌన్లోడ్ పూర్తయ్యేందుకు అనుమతిస్తారు. మీ ఫైల్ ఈ విధంగా డౌన్లోడ్ అవడం మీరు చూస్తారు. దీని తరువాత ఫైల్ పూర్తిగా డౌన్లోడ్ కాగానే మీరు దానిపై క్లిక్ చేస్తారు మరియు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవడానికి అనుమతిస్తారు. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవగానే మీకు ఇలాంటి స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి మరియు కంప్లీట్ లాగిన్ బటన్ క్లిక్ చేయండి. మీరు లాగిన్ అయిన వెంటనే మీ కంపెనీ క్రియేట్ చేయబడుతుంది మరియు మీకు ఇలాంటి స్క్రీన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు మీ బిజినెస్ యొక్క అన్ని డీటెయిల్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. మీరు మీ బిజినెస్ యొక్క లిస్ట్ ఎలా మరియు ఎక్కడ ఎంటర్ చేయాలో మొదట మేము మీకు చెబుతాము. దీనికోసం లెఫ్ట్ కార్నర్లో గల మై కంపెనీ ఆప్షన్ పై క్లిక్ చేయండి. మీరు దీనిని క్లిక్ చేయగానే మీకు ఇలాంటి ఎడిట్ ఫ్రమ్ విండో కనిపిస్తుంది. ఇక్కడ మీ బిజినెస్ లేదా కంపెనీ యొక్క పేరు కోసం ఒక చోటును మీరు చూస్తారు. బిజినెస్ డిస్క్రిప్షన్ లో బిజినెస్ స్లోగన్ మరియు ఫోన్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడి ఎంటర్ చేయడానికి సెక్షన్స్ ఉంటాయి. దీనితో పాటుగా మీరు మీ కంపెనీ యొక్క లోగో యాడ్ చేయడం కోసం లెఫ్ట్ సైడ్ గల యాడ్ లోగో ఆప్షన్ పై క్లిక్ చేయవచ్చు. ఇది కాకుండా మరింత సమాచారాన్ని యాడ్ చేయడానికి మీరు మోర్ ఇన్ఫర్మేషన్ పై క్లిక్ చేస్తారు మరియు డీటెయిల్స్ ఫిల్ చేయబడిన తరువాత సేవ్ బటన్ క్లిక్ చేయండి. ఈ విధంగా మీ కంపెనీ డీటెయిల్స్ అన్నీ సేవ్ చేయబడును. దీని తరువాత మీరు మీ బిజినెస్ యొక్క ప్రొడక్ట్స్ మరియు పార్టీస్ యాడ్ చేయాలి, లేదా ఒకవేళ మీరు కోరుకుంటే డైరెక్ట్ సేల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఐటమ్స్ మరియు పార్టీస్ యాడ్ చేయడానికి ముందు మీ బిజినెస్ కి అకార్డెన్స్ గా మీరు ఎనేబుల్ చేయాలి మరియు కొన్ని ముఖ్యమైన సెట్టింగ్స్ స్విచ్ ఆన్ చేయాలి. దీనికోసం లెఫ్ట్ మెనూలోని సెట్టింగ్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కనిపించేవి జనరల్ సెట్టింగ్, ట్రాన్సాక్షన్స్ కోసం ట్రాన్సాక్షనల్ సెట్టింగ్, ట్రాన్సాక్షన్ SMS సెట్టింగ్స్, పార్టీస్ లో చేంజెస్ కోసం పార్టీ సెట్టింగ్, ఐటమ్స్ కు రిలేటెడ్ ఐటమ్ సెట్టింగ్, ప్రింట్ లో చేంజెస్ కోసం ప్రింట్ సెట్టింగ్ మరియు ట్యాక్స్ రిలేటెడ్ సెట్టింగ్స్ కోసం ట్యాక్సెస్ అండ్ GST ఆప్షన్. దీనితో పాటుగా మేము మీకు చెప్పాలనుకునేది ఏమిటంటే, ఒకవేళ మీరు మీ ప్రొడక్ట్స్ లేదా ఐటమ్స్ మెయింటైన్ చేసేది MRP వైజ్, బ్యాచ్ నంబర్ వైజ్, ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, సీరియల్ నంబర్ లేదా IMA నంబర్, సైజ్ లేదా ఏదైనా ఇతర మార్గంలో అయితే, లేదా ఇతర డీటెయిల్స్ తో అయితే, అప్పుడు మీరు ఇక్కడ నుండి అన్ని ఆప్షన్స్ ఎనేబుల్ చేయవచ్చు మీ ప్రొడక్ట్స్ కోసం. కావున మీరు ఏదైనా ఐటమ్ యాడ్ చేసినప్పుడల్లా మీరు ఈ ఐటమ్స్ అన్నీ చూస్తారు. కావున మీరు మీ ఇన్వెంటరీ సులభంగా మేనేజ్ చేసుకోవచ్చు. రండి ఇప్పుడు మీరు మీ ప్రొడక్ట్స్ లేదా ఐటమ్స్ ను వ్యాపారణకు ఎలా యాడ్ చేయవచ్చో మేము మీకు చెబుతాము. దీనికోసం లెఫ్ట్ మెనూలోని ఐటమ్స్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొదటి ఐటమ్ యాడ్ చేయడానికి యాడ్ యువర్ ఫస్ట్ ప్రొడక్ట్ పై క్లిక్ చేయండి. ఈ పేజ్ పై ఐటమ్ యొక్క అన్ని డీటెయిల్స్ మీరు ఈ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది మరియు సేవ్ బటన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ మేము మీకు 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాము. అవి మీరు అన్ని ఎంట్రీలు చేసిన తరువాత ఐటమ్ పరిధిలో మేము మీకు చెప్పినట్లుగా మీ స్టాక్ ను మీరు బ్యాచ్ వైజ్, సీరియల్ నంబర్ వైజ్ మొదలైనట్లుగా ఆర్గనైజ్ చేస్తే, అప్పుడు మీరు మీ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి
ఐటమ్ ట్రాకింగ్ డీటెయిల్స్ పై మీరు క్లిక్ చేయండి. ఒకవేళ ఒక ఐటమ్ మల్టిపుల్ బ్యాచ్ నంబర్స్ మరియు ఎంఆర్పీలను కలిగి ఉంటే అప్పుడు మీరు మరిన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి మీరు యాడ్ మోర్ సెలెక్ట్ చేయవచ్చు. ఇప్పటికీ మనం సింపుల్ డీటెయిల్స్ తో ఐటమ్ సేవ్ చేద్దాం. వ్యాపార్లోని మరో ఇంపార్టెంట్ ఆప్షన్ అనేది ఇది ఒక ఆన్లైన్ స్టోర్ కూడా క్రియేట్ చేసుకోగల ఫీచర్ ను మీకు అందిస్తుంది. ఒకవేళ ఫ్యూచర్ లో మీరు మీ ప్రొడక్ట్స్ ను ఒక ఆన్లైన్ స్టోర్ ద్వారా మీ కస్టమర్స్ కు షేర్ చేయాలంటే అప్పుడు ఇక్కడ ప్రొడక్ట్ ఇమేజెస్ యాడ్ చేయడాన్ని మరిచిపోవద్దు. దీనితోనే మీ ప్రొడక్ట్ కేటలాగ్ ఏర్పడుతుంది. ఇక్కడ ప్రతి ప్రొడక్ట్ కోసం మీరు మాక్సిమం 5 ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. అలా చేసిన తరువాత ఈ ప్రొడక్ట్స్ సేవ్ చేయడానికి సేవ్ బటన్ క్లిక్ చేయండి. ఇదే విధంగా ఒకవేళ మీరు లైన్ వైజ్ గా మీ ప్రొడక్ట్స్ యాడింగ్ కంటిన్యూ చేయాలనుకుంటే అప్పుడు మీరు సేవ్ కి బదులుగా సేవ్ అండ్ న్యూ బటన్ కూడా ఉపయోగించవచ్చు. ఇలా చేయడం ద్వారా మీ మొదటి ఐటమ్ సేవ్ అవుతుంది మరియు మీరు మరో ఐటమ్ యాడ్ చేయగల ఒక కొత్త విండోను మీరు చూస్తారు. అన్ని ఐటమ్స్ యాడ్ చేసిన తరువాత మీరు ఈ విధంగా ఐటమ్ లిస్ట్ చూస్తారు. ఇక్కడ మీరు మీ ఐటమ్స్ అన్నింటినీ వాటి అవైలబుల్ క్వాంటిటీస్ తో చూస్తారు. ఇదే విధంగా పార్టీస్ యాడ్ చేయడానికి మీరు పార్టీస్ మెనూలోని పార్టీస్ పై క్లిక్ చేస్తారు. ఇక్కడ యాడ్ యువర్ ఫస్ట్ పార్టీ అనే ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా మీకు మీ ఫస్ట్ పార్టీ యాడ్ చేయు ఆప్షన్ కనిపిస్తుంది. పేజ్ పై మీరు పార్టీ యొక్క డీటెయిల్స్ ఈ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు పార్టీ యొక్క పేరు, ఫోన్ నంబర్, అడ్రస్, ఇమెయిల్ ఐడి ఎంటర్ చేయవచ్చు. అలాగే పార్టీ యొక్క జిఎస్టి డీటెయిల్, ఒకవేళ పార్టీ యొక్క స్టేట్ తో పార్టీ రిజిస్టర్డ్, అన్రిజిస్టర్డ్, కాంపోజిషన్ లో రిజిస్టర్డ్ అయితే ఒకవేళ మీరు పార్టీని రిజిస్టర్డ్ గా సెలెక్ట్ చేస్తే అప్పుడు మీరు పార్టీ యొక్క జిఎస్టిఎన్ నంబర్ ఎంటర్ చేయు ఆప్షన్ కూడా కనుగొంటారు. ఇప్పటికీ మనం పార్టీని అన్రిజిస్టర్డ్ గా సెలెక్ట్ చేస్తున్నాము. దీని తరువాత పార్టీ యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. ఒకవేళ పార్టీ యాడింగ్ సమయంలో పార్టీ ఏదైనా బ్యాలెన్స్ ను కలిగి ఉంటే అది మీరు పార్టీ నుండి తీసుకోవాల్సినది లేదా పార్టీకి ఇవ్వాల్సినది ఉంటే ఇక్కడ ఎంటర్ చేయవచ్చు. ఇప్పటికీ ఒక ఎగ్జాంపుల్ గా మనం పార్టీ యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్ 10,000గా ఉంచాము. ఒకవేళ మీరు ఈ డబ్బు పార్టీకి ఇవ్వాల్సి ఉంటే మీరు ట్రూ పే సెలెక్ట్ చేస్తారు మరియు ఒకవేళ మీరు ఈ డబ్బు పొందాల్సి ఉంటే అప్పుడు మీరు ట్రూ రిసీవ్ పై క్లిక్ చేస్తారు. ఇప్పటికీ మనం ట్రూ రిసీవ్ పై క్లిక్ చేస్తాము మరియు ఈ పార్టీ సేవ్ చేస్తాము. ఒకవేళ మీరు మరిన్ని పార్టీస్ యాడింగ్ కంటిన్యూ చేయాలనుకుంటే ఆపై మీరు ఈ విధంగా మరో పార్టీ యాడ్ చేయడానికి సేవ్ అండ్ న్యూ బటన్ ఉపయోగించవచ్చు. అన్ని పార్టీస్ యాడ్ చేసిన తరువాత మీరు పార్టీ లిస్ట్ ఈ విధంగా చూడగలరు. ఇక్కడ పార్టీ యొక్క పేరు మరియు చెల్లించాల్సిన లేదా అందుకోవాల్సిన అవైలబుల్ బ్యాలెన్స్ దానితో పాటు కనిపిస్తాయి. మీరు ఇక్కడ పార్టీ యొక్క ట్రాన్సాక్షన్స్ కూడా చూడవచ్చు. కావున ఈ విధంగా మీరు వ్యాపార్ పై మీ ఐటమ్స్ మరియు పార్టీలు యాడ్ చేశారు. అయితే ఇక్కడ ఒకవేళ మీరు మీ ఐటమ్స్, ప్రొడక్ట్ లేదా పార్టీస్ మీ వాలెట్ లో ఇన్పుట్ చేయాలనుకుంటే అప్పుడు వ్యాపార్ పై మీకు ఆ ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. దీనికోసం మీరు లెఫ్ట్ మెనూలోని యూటిలిటీ ఆప్షన్ క్లిక్ చేస్తారు మరియు ఆపై ఇన్పుట్ ఐటమ్ క్లిక్ చేస్తారు. ఇలా చేసిన తరువాత డౌన్లోడ్ బటన్ మీకు కనిపించే ఒక విండో ఓపెన్ అవుతుంది. మీరు ఈ బటన్ పై క్లిక్ చేయడం ద్వారా శాంపిల్ ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న శాంపిల్ ఫార్మాట్ ను ఎక్సెల్ లో ఓపెన్ చేయాలి. మీకు శాంపిల్ ఫార్మాట్ ఇలా కనిపిస్తుంది. మీ ఐటమ్స్ అన్నింటి యొక్క డీటెయిల్స్ ఈ ఫార్మాట్ లో ఫిల్ చేయండి. ఈ విధంగా మీరు మీ ఐటమ్స్ మరియు ప్రొడక్ట్స్ అన్ని ఈ ఫైల్ పై అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మేము శాంపిల్ కోసం 7 to 8 ప్రొడక్ట్స్ ఎంటర్ చేశాము.
లిస్ట్ అప్డేట్ కాగానే ఫైల్ సేవ్ చేయండి. మీరు దీనిని సేవ్ చేయగానే మీరు మళ్ళీ వ్యాపార్ పై లెఫ్ట్ మెనూలో గల యుటిలిటీస్ ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది మరియు ఇంపోర్ట్ ఆప్షన్ ఐటమ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఫైల్ అప్లోడ్ చేయడానికి క్లిక్ హియర్ టు బ్రౌజ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఫైల్ అప్లోడ్ చేయగానే మీరు ఇలాంటి స్క్రీన్ చూస్తారు. ఇక్కడ మీరు వాలిడ్ ఐటమ్స్ మరియు ఐటమ్స్ విత్ ఎర్రర్స్ తో ఒక విండో చూస్తారు. ఇక్కడ మీరు ఏవైనా ఐటమ్స్ విత్ ఎర్రర్స్ ఉన్నాయా చెక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది సందర్భం అయితే మీరు ఆ ఐటమ్ ఇంపోర్ట్ చేయలేరు. దీనికోసం మీరు మరోసారి మీ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేయవచ్చు మరియు ఇక్కడ కరెక్షన్స్ చేయవచ్చు. ఈ ఎర్రర్ మనకు చెప్పేది ఏమిటంటే మీ లిస్ట్ లో సేమ్ ఐటమ్ కోడ్ తో 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనం చూస్తున్నట్లుగా రెడ్ చిల్లీ A105 మరియు IVY A105. కావున ఈ ఐటమ్స్ ఇంపోర్ట్ చేయలేము ఎందుకంటే సేమ్ ఐటమ్ కోడ్ ఉండడం వల్ల. ఒకవేళ మీరు కోరుకుంటే ఈ ఎర్రర్ మీరు కరెక్ట్ చేయవచ్చు. ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేయడం ద్వారా మళ్ళీ దీనిని ఎడిటింగ్ మరియు అప్లోడింగ్ చేయండి. అయితే ఒకవేళ మీరు ఈ ఐటమ్స్ ఇంపోర్ట్ కావాలని కోరుకోనిచో ఆపై మీరు మీ లిస్ట్ ఆఫ్ వాలిడ్ ఐటమ్స్ రీచెక్ చేసుకోవాలి మరియు ఆపై ఇంపోర్ట్ 7 వాలిడ్ ఐటమ్స్ మరియు అప్లోడ్ ఆల్ ఐటమ్స్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం ఐటమ్స్ కు వెళ్దాం మరియు మీరు అప్లోడ్ చేసిన లిస్ట్ చూద్దాం మరియు మీ అన్ని ఐటమ్స్ అకార్డింగ్ టు లిస్ట్ ఐటమ్ లిస్ట్ పై వాటి అవైలబుల్ క్వాంటిటీస్ తో పాటుగా ఉన్నాయా చూడండి. ఇదే విధంగా యూటిలిటీ సెక్షన్లోని ఇంపోర్ట్ పార్టీస్ పై క్లిక్ చేయండి మరియు ఇక్కడ మీరు మీ పార్టీలను బల్క్ లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వ్యాపార్లో మీరు ఒక సేల్ బిల్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చో మేము మీకు చెబుతాము. దీనికోసం మీరు హోమ్ స్క్రీన్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు యాడ్ సేల్ ఇన్వాయిస్ కోసం ఒక ఆప్షన్ చూస్తారు. దీనిపై క్లిక్ చేయండి మరియు లెఫ్ట్ కార్నర్ లో సేల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ కార్నర్ లో మీరు సేల్ కమ్ టైప్ చూస్తారు. అది సేల్ అనేది క్యాష్ తో జరిగినదా లేక క్రెడిట్ తోనా సెలెక్ట్ చేయడం కోసం ఒక ఆప్షన్. ఒకవేళ సేల్ అనేది క్రెడిట్ బేస్డ్ అయితే అప్పుడు మీరు క్రెడిట్ సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ మీరు క్యాష్ సేల్ క్రియేట్ చేస్తుంటే అప్పుడు మీరు క్యాష్ ఆప్షన్ సెలెక్ట్ చేయవచ్చు. కావున ఇప్పటికీ మీరు క్రెడిట్ సెలెక్ట్ చేయవచ్చు మరియు ఇక్కడ మీరు కస్టమర్ యొక్క పేరు ఎంటర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికే మనం కలిగి ఉన్న మహేష్ ట్రేడర్స్ అనేటువంటి పేరు ఇన్ అవర్ లిస్ట్ అవైలబుల్ అయితే కావున మనం మహేష్ ట్రేడర్స్ ను ఒక కస్టమర్ గా లేదా యాజ్ అవర్ పార్టీగా యాడ్ చేస్తాము. ఒకవేళ మీరు కోరుకుంటే మీరు యాడ్ పార్టీపై క్లిక్ చేయవచ్చు మరియు కొత్త పార్టీ క్రియేట్ చేయడానికి పేరు మరియు డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. దీని తరువాత మీరు ఇన్వాయిస్ నంబర్ చెక్ చేస్తారు. ఒకవేళ మీరు కోరుకుంటే ఇక్కడ మీరు మీ ఇష్టప్రకారం మీ మొదటి ఇన్వాయిస్ నంబర్ మాన్యువల్ గా ఎంటర్ చేయవచ్చు. ఎగ్జాంపుల్ కోసం మేము మా ఇన్వాయిస్ నంబర్ ఇక్కడ యాడ్ చేస్తాము. ఎగ్జాంపుల్ కోసం మేము ఇన్వాయిస్ నంబర్ 405 ఇక్కడ ఎంటర్ చేస్తాము. దీనితో పాటుగా వ్యాపార్ మీకు మరో ఫీచర్ అందించును. అది మీరు స్వయంగా ఇన్వాయిస్ డేట్ మేనేజ్ చేసుకోగలగడం. ఒకవేళ మీరు కోరుకుంటే బ్యాక్పేజ్ కోసం కూడా మీరు ఇన్వాయిసెస్ క్రియేట్ చేసుకోవచ్చు. దీని తరువాత ఇక్కడ సేల్ క్రియేట్ చేయబడిన ఐటమ్స్ మీరు యాడ్ చేస్తారు మరియు దానితో పాటుగా ఐటమ్స్ బ్యాచ్ నంబర్, సీరియల్ నంబర్, ఐటమ్ క్వాంటిటీ, ఐటమ్ ప్రైస్, ట్యాక్స్, అమౌంట్ వంటి వివరాలు మరియు అలాంటి అన్ని విషయాలను ఇక్కడ ఎంటర్ చేయవచ్చు. బిల్ యొక్క అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తరువాత మీరు సేవ్ బటన్ క్లిక్ చేయవచ్చు. ఇలా చేసిన తరువాత మీకు ఇన్వాయిస్ యొక్క ప్రీవ్యూ కనిపిస్తుంది. అది మీ రిక్వైర్డ్ థీమ్కు అనుగుణంగా ఉండవచ్చు. వ్యాపార్ మీకు అవైలబుల్ గా ఉంచే అనేక థీమ్లలో ఒకటిగా.
మీరు ఏ థీమ్ కోరుకుంటున్నారనే దాని ప్రకారంగా మొత్తం 5 ఆప్షన్స్ నుండి మీరు కోరుకునే థీమ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక థీమ్ సెలెక్ట్ చేసిన తరువాత మీరు ఈ ఇన్వాయిస్ ను జీమెయిల్, SMS, వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు మరియు దీనిని డైరెక్ట్ గా మీ కస్టమర్ తో షేర్ చేయవచ్చు. ఒకవేళ మీరు కోరుకుంటే అప్పుడు మీరు మీ ఇన్వాయిస్ ప్రింట్ చేయడానికి ప్రింట్ ఇన్వాయిస్ ఆప్షన్ క్లిక్ చేయవచ్చు లేదా దానిని డౌన్లోడ్ చేసి PDF గా సేవ్ చేయవచ్చు. కావున ఈ విధంగా వ్యాపార్ పై మీరు మీ ఇన్వాయిస్ ఎలా క్రియేట్ చేయవచ్చో మనం నేర్చుకున్నాము. ఇది కాకుండా మీరు ఆడ్ మోర్ ఆప్షన్స్ పై క్లిక్ చేయవచ్చు మరియు సేల్స్ ఇన్వాయిస్ కాకుండా ఆడ్ పేమెంట్ ఇన్, సేల్ రిటర్న్స్, సేల్ ఆర్డర్, ఎస్టిమేట్ కొటేషన్స్, డెలివరీ చాలన్, పర్చేస్ బిల్, పేమెంట్ అవుట్, పర్చేస్ రిటర్న్, పర్చేస్ ఆర్డర్, ఎక్స్పెన్సెస్ కూడా మెయింటైన్ చేయవచ్చు. వ్యాపార్ పై మీరు మీ స్వంత ఆన్లైన్ స్టోర్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చో మనం ఇప్పుడు చూద్దాం. మీరు దీనిని మీ కస్టమర్ తో కూడా షేర్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు మీ స్క్రీన్ పై లెఫ్ట్ మెనూలో ఉన్న మై ఆన్లైన్ స్టోర్ ఆప్షన్ ఉపయోగిస్తారు. దీనిపై క్లిక్ చేసిన తరువాత మీరు క్రియేట్ ఆన్లైన్ స్టోర్ బటన్ పై క్లిక్ చేస్తారు. తరువాతి స్క్రీన్ పై మీ అన్ని ప్రొడక్ట్స్ యొక్క లిస్ట్ మీరు చూస్తారు. వీటిలో మీరు మీ ఆన్లైన్ స్టోర్లో లేదా ప్రొడక్ట్స్ కేటలాగ్ లో ఉండాలనుకుంటున్న ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేయవచ్చు మరియు ఆపై సేవ్ ఐటమ్ పై క్లిక్ చేయాలి. మీరు సేవ్ ఐటమ్ పై క్లిక్ చేసినప్పుడు మిమ్ములను లాగిన్ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. మీరు మొదటిసారి మీ ఆన్లైన్ స్టోర్ క్రియేట్ చేస్తున్నందువల్ల మీరు మీ ఇమెయిల్ ఐడిలు లేదా ఫోన్ నంబర్స్ లో ఏదైనా ఉపయోగించి లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ కంప్లీట్ అయిన తరువాత లాగిన్ బటన్ పై క్లిక్ చేయండి. లాగిన్ కంప్లీట్ అయిన తరువాత మీరు ఇలాంటి స్క్రీన్ చూడగలరు. ఇక్కడ మీ స్వంత ఆన్లైన్ స్టోర్ క్రియేట్ చేయబడినది. ఇక్కడ పైన ఉన్న ఎడిట్ స్టోర్ బటన్ పై క్లిక్ చేయండి మరియు ఇప్పుడు మీరు మీ స్టోర్ యొక్క సమాచార డీటెయిల్స్ ఎడిట్ లేదా చేంజ్ చేయవచ్చు. డీటెయిల్స్ ఎంటర్ చేసిన తరువాత మీరు చేసిన చేంజెస్ సేవ్ చేయడానికి సేవ్ చేంజెస్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న ఎడిట్ ఐటమ్ లిస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. మీరు స్టోర్ నుండి ఐటమ్స్ తొలగించవచ్చు మరియు న్యూ ఐటమ్స్ యాడ్ కూడా చేయవచ్చు. ఎగ్జాంపుల్ కోసం రెడ్ చిల్లీ పేరుతో ఒక ప్రొడక్ట్ మనం యాడ్ చేస్తున్నాము. ఒకవేళ మీరు కోరుకుంటే మీరు లిస్ట్ నుండి మరో ప్రొడక్ట్ కూడా రిమూవ్ చేయవచ్చు. దీని తరువాత మనం సేవ్ చేంజెస్ పై క్లిక్ చేస్తాము. ఇలా చేయడం ద్వారా మీ ప్రొడక్ట్ కేటలాగ్ లేదా ఆన్లైన్ స్టోర్ అప్డేట్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ మీరు కోరుకుంటే అప్పుడు మీరు మీ కస్టమర్స్ తో ప్రొడక్ట్ కేటలాగ్ షేర్ చేయడానికి షేర్ స్టోర్ లింక్ పై క్లిక్ చేయవచ్చు. ఇది ఇమెయిల్, SMS, వాట్సాప్ ద్వారా లేదా లింక్ కాపీ అండ్ ఏదైనా ఇతర ప్లాట్ఫామ్స్ పై షేరింగ్ ద్వారా అయి ఉండవచ్చు. అయితే ఒకవేళ మీరు కొన్ని సెలెక్టెడ్ ప్రొడక్ట్స్ మాత్రమే షేర్ చేయాలనుకుంటే అప్పుడు మీరు వాటిని సెలెక్ట్ చేయవచ్చు మరియు షేర్ 2 ఐటమ్స్ పై క్లిక్ చేయవచ్చు మరియు కేవలం సెలెక్టెడ్ ప్రొడక్ట్స్ మాత్రమే మీ కస్టమర్స్ తో షేర్ చేయవచ్చు. మీరు ఇలా చేసినప్పుడు మీ కస్టమర్స్ మెసేజ్ లో ఒక లింక్ అందుకుంటారు మరియు డైరెక్ట్ ఆర్డర్స్ ప్లేస్ చేయడానికి వారు లింక్ పై క్లిక్ చేయవచ్చు. కావున ఈ విధంగా మనం వ్యాపార్ పై మన స్వంత కట్పిన్ ఎలా క్రియేట్ చేయాలి, పార్టీస్ యాడ్ చేయడం మరియు ఐటమ్స్ యాడ్ చేయడం ఎలానో నేర్చుకున్నాము మరియు మీరు సేల్ ఇన్వాయిసెస్ మరియు అలాంటి అన్ని ట్రాన్సాక్షన్స్ ఎలా క్రియేట్ చేయవచ్చో కూడా చూసాము. కానీ మనందరికీ తెలుసు, బిజినెస్ లో బిల్లింగ్ మరియు ఇన్వెంటరీతో పాటు అకౌంటింగ్ కూడా ముఖ్యమైనది. దీనికోసం మనం చాలా కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. కానీ వ్యాపార్ మీకోసం అలాంటి అన్ని అకౌంటింగ్ రిపోర్ట్స్ క్రియేట్ చేస్తుంది. దీనికోసం మీరు లెఫ్ట్ మెనూలో ప్రెజెంట్ అయి ఉన్న రిపోర్ట్స్ ఆప్షన్ పై క్లిక్ చేస్తారు. ఇక్కడ మీరు అన్ని ఫైనాన్షియల్ రిపోర్ట్స్ మరియు డైలీ రిపోర్ట్స్ చూస్తారు. ఈ రిపోర్ట్స్ మీ ట్రాన్సాక్షన్స్ ప్రకారంగా ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతాయి.
ఈ రిపోర్ట్లలో ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అనేది అన్ని ట్రాన్సాక్షన్స్ చెక్ చేయడం కాకుండా మీరు డే బుక్ కూడా చెక్ చేయవచ్చు. మీరు క్యాష్ ఫ్లో కూడా చూడవచ్చు. వ్యాపార్ ఇక్కడ మీకు ప్రాఫిట్ అండ్ లాస్ రిపోర్ట్ కూడా అందించును. బ్యాలెన్స్ షీట్స్ తో పాటుగా పార్టీ రిలేటెడ్ అన్ని పార్టీ రిపోర్ట్ ఇంక్లూడింగ్ పార్టీ స్టేట్మెంట్ ఇక్కడ ఆటోమేటిక్ గా అవైలబుల్ గా ఉండును. జిఎస్టి రిపోర్ట్స్ కాకుండా ఒకవేళ మీరు రెగ్యులర్ రిజిస్టర్డ్ అయితే అప్పుడు దానికి అకార్డింగ్ గా మీరు రిపోర్ట్స్ చూస్తారు. ఒకవేళ మీరు కాంపోజిషన్ స్కీమ్ లో భాగం అయితే అప్పుడు వ్యాపార్ సెట్టింగ్స్ లో ట్రాన్సాక్షన్ అండ్ జిఎస్టి కింద కాంపోజిషన్ స్కీమ్ సెలెక్ట్ చేయండి మరియు ఆపై మీ ట్రాన్సాక్షన్స్ చేయండి. దాని ఆధారంగా ఇక్కడ జిఎస్టి రిపోర్ట్స్ లో జిఎస్టిఆర్ 3B 4 అండ్ 9 కూడా అక్కడ ఉంటాయి. మనం ముందుకు వెళ్దాం. ఎక్కడైతే మీరు ఐటమ్ అండ్ ఇన్వెంటరీ రిలేటెడ్ టోటల్ 7 to 10 టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ కనుగొంటారో, ఎక్కడైతే మీరు ప్రతి మార్గంలో మీ స్టార్ ఇన్వెంటరీ ట్రాక్ చేయగలరో మరియు దానికోసం రికార్డ్ మెయింటైన్ చేయగలరో అక్కడకు మేము ఇంతకు ముందు చెప్పినట్లుగా ఒకవేళ మీ బిజినెస్ లో ఇన్వెంటరీలు మానుఫాక్చరింగ్ డేట్స్, ఎక్స్పైరీ డేట్స్ బ్యాచ్ వైజ్ గా లేదా మల్టిపుల్ సీరియల్ నంబర్ వైజ్ ప్రాతిపదికన మేనేజ్ చేయబడితే అప్పుడు మీరు దీని ట్రాకింగ్ ఐటమ్స్ స్టాక్ ట్రాకింగ్ రిపోర్ట్ సులభంగా పొందవచ్చు. అది కాకుండా బ్యాంక్ స్టేట్మెంట్స్ కోసం రిపోర్ట్, డిస్కౌంట్స్ కోసం ఒక విడి రిపోర్ట్ మరియు అలాగే ట్యాక్సెస్ కోసం ఒక ట్యాక్స్ రిపోర్ట్ అనేవి అన్ని బిజినెస్ ఎక్స్పెన్సెస్ కోసం మల్టిపుల్ కైండ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ రిపోర్ట్స్ తో పాటుగా అందించబడును. అదనంగా వ్యాపార్ పై ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ సమాచారం అంతా అదే పర్చేజ్ జాబ్ రిపోర్ట్ లో కనుగొనవచ్చు. ఒకవేళ మీరు లోన్ అకౌంట్ కూడా కలిగి ఉంటే అప్పుడు వ్యాపార్ మీకు మెయింటైన్ యువర్ లోన్ అకౌంట్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తుంది. మీరు లోన్ స్టేట్మెంట్ రిపోర్ట్ నుండి మీ అన్ని లోన్ అకౌంట్స్ కోసం స్టేట్మెంట్స్ ఆబ్టైన్ చేయవచ్చు. ఈ రిపోర్ట్స్ ద్వారా మీరు మీ బిజినెస్ యొక్క అన్ని అంశాలపై దృష్టి సారించవచ్చు. ఈ విధంగా వ్యాపార్ మీ బిజినెస్ మేనేజ్మెంట్ ను సరళీకృతం చేయను మరియు మీ సమయాన్ని కూడా ఆదా చేయను. అందుకే బిజినెస్ కోసం కేవలం వ్యాపార్ మాత్రమే